డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఈ ఈక్వేషన్ని అయాన్ ఎలక్ట్రాన్ పద్ధతిలో ఏ విధంగా బ్యాలెన్స్ చేయడం, బ్యాలెన్స్ ది ఫాలోవింగ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ఇన్ బేసిక్ మీడియం. సో ఈక్వేషన్ ఏంటంటే I మైనస్ ప్లస్ MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు MnO2 ప్లస్ I2. ఎలా బ్యాలెన్స్ చేయాలో చూద్దాము. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్కెల్టన్ ఈక్వేషన్. సో వాళ్ళు ఇచ్చినటువంటి రియాక్షన్ని స్కెల్టన్ ఈక్వేషన్గా తీసుకోవాలి. అంటే ఈ ఈక్వేషన్ని అలాగే రాసుకోవాలి. I మైనస్ ప్లస్ MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు MnO2 ప్లస్ I2. ఇది స్కెల్టన్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, రైట్ oxidation numbers on skeleton equation. ఆక్సిడేషన్ నెంబర్స్ రాయాలి. సో ఫస్ట్ స్కెల్టన్ ఈక్వేషన్ రాసుకుందాము. స్కెల్టన్ ఈక్వేషన్ ఏంటి? I మైనస్ ప్లస్ MnO4 మైనస్ గివ్స్ రైజ్ టు MnO2 ప్లస్ I2. ఇది స్కెల్టన్ ఈక్వేషన్. ఈ స్కెల్టన్ ఈక్వేషన్ మీద మనం ఆక్సిడేషన్ నెంబర్స్ రాయాలి. సో ఫస్ట్ వచ్చి మోనో అటామిక్ అయాన్ కాబట్టి దీని మీద ఉండే ఛార్జ్ దీని ఆక్సిడేషన్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి -1 రాయాలి. అదేవిధంగానే MnO4 మైనస్, దీంట్లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు -2. 4 ఆక్సిజన్లు ఉన్నా కూడా ఒక ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని మాత్రమే పైన రాయాలి. Mnకి X అనుకుందాం. X 4 ఆక్సిజన్లకి ఏమవుతుంది? -8 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దీని మీద ఛార్జ్ మైనస్ ఉంది కాబట్టి -1. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -1 ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు +7. కాబట్టి మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది అంటే +7 అవుతుంది. నెక్స్ట్ MnO2లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు -2. మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలి అంటే Mnకి మాంగనీస్కి X అనుకుందాం. 2 ఆక్సిజన్లకి ఎంత అవుతుందంటే -4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు దీని మీద ఛార్జ్ ఏమి లేదు కాబట్టి 0. సో X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే +4. కాబట్టి Mn యొక్క ఆక్సిడేషన్ స్టేటు +4. ఇక్కడ అయోడిన్ను ఇది హోమోజీనియస్ మాలిక్యూల్ కాబట్టి 2 సేమ్ ఆటమ్స్తో ఏర్పడిన మాలిక్యూల్ కాబట్టి దీని యొక్క ఆక్సిడేషన్ స్టేటు 0గా తీసుకుంటారు. సో ఇవి ఆక్సిడేషన్ స్టేట్స్. ఇక్కడ ఏది ఇంక్రీజ్ అయింది ఏది డిక్రీజ్ అయిందో చూద్దాం. అయోడిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు -1 నుంచి 0కి ఇంక్రీజ్ అయింది కాబట్టి ఈ విధంగా మనం దాన్ని నోట్ చేద్దాం. ఏమని రాస్తాము? ON అంటే ఆక్సిడేషన్ నంబర్. ఇంక్రీజెస్, ఆక్సిడేషన్ నెంబర్ ఏమైందంటే ఇంక్రీజ్ అయింది. అదేవిధంగా మాంగనీస్ చూసారంటే +7 నుంచి +4కి డిక్రీజ్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనం మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేటు డిక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేషన్ నంబర్ డిక్రీజెస్. ఒకదాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయితే మరొక దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనం థర్డ్ పాయింట్కి వెళ్దాం. థర్డ్ పాయింట్లో ఏది ఇంక్రీజ్ అయింది ఏది డిక్రీజ్ అయిందో నోట్ చేయాలి. సో అయోడిన్ ఆక్సిడేషన్ స్టేట్ అన్నా ఆక్సిడేషన్ నెంబర్ అన్నా ఒకటే. ఆక్సిడేషన్ నెంబర్ ఏమైంది? ఇక్కడే నోట్ చేస్తున్నాం కదా, ఇంక్రీజెస్. అయోడిన్ ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజెస్. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇంక్రీజ్ అయింది? ఫ్రమ్ -1 to
0 ఇలా రాయాలి. సో ఈ విధంగా ఇంక్రీజ్ అయితే దాన్ని ఏమంటాము? ఆక్సిడేషన్ అంటారు. ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయితే దాన్ని ఆక్సిడేషన్ అంటారు. అదేవిధంగా మాంగనీస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ Mn ఆక్సిడేషన్ స్టేట్ లేదా ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజెస్. Mn ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజ్ అయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫ్రమ్ ఇక్కడ +7 నుంచి +4, +7 to +4 డిక్రీజ్ అయింది. ఈ విధంగా డిక్రీజ్ అయితే మనం దాన్ని ఏమంటామంటే రిడక్షన్ అంటాం అన్నమాట. అందుకే ఆక్సిడేషన్ రిడక్షన్ ఒకే రియాక్షన్లో జరుగుతోంది కాబట్టి దీన్ని రిడాక్స్ రియాక్షన్ అంటారు. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్దాం. థర్డ్ పాయింట్లో ఏంటంటే 2 హాఫ్ రియాక్షన్స్. మనం ఇచ్చినటువంటి రియాక్షన్ని 2 హాఫ్ రియాక్షన్స్గా డివైడ్ చేయాలి. 2 హాఫ్ రియాక్షన్స్లో ఫస్ట్ వచ్చి ఏంటంటే ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్గా తీసుకోవాలి. సో ఇక్కడ ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్, అదేవిధంగానే రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ మనకు ఉండేటటువంటి రియాక్షన్స్లో మొత్తం రియాక్షన్ని 2గా మనము డివైడ్ చేసాం. ఒకటేమో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పాము, మరొకటి రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ అని చెప్పామన్నమాట. మరి ఇప్పుడు ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ ఎలా గుర్తించాలి మనకి ఇచ్చినటువంటి దాంట్లో? ఇక్కడ మనకి అయోడిన్ యొక్క ఆక్సిడేషన్ నెంబరు ఇంక్రీజ్ అయింది కాబట్టి I- gives rise to I2ని ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్గా తీసుకోవాలి. మిగిలిన దాన్ని రిడక్షన్ ఆఫ్ రియాక్షన్గా రాసుకోవాలి. కాబట్టి ఎలా రాస్తాము? I- gives rise to, ఇక్కడ ఏం రాయాలి? I- gives rise to I2. ఇది ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్. ఇంకా రిమైనింగ్ మిగిలిన ఈక్వేషన్ ఏంటి? MnO4 gives rise to, MnO4 minus gives rise to MnO2. MnO4 minus gives rise to MnO2. ఇది రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. ఆక్సిడేషన్ జరిగిన దాన్ని ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్గా తీసుకోవాలి, రిడక్షన్ జరిగిన దాన్ని రిడక్షన్ ఆఫ్ రియాక్షన్గా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం సపరేట్గా ఈ రెండు ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే బ్యాలెన్స్ అదర్ దెన్ H and O, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. సేమ్ అదే విధంగానే ఇక్కడ కూడా బ్యాలెన్స్ అదర్ దెన్ H and O, అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ తప్ప మిగిలిన వాటిని బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్ ఆక్సిజన్ తప్ప మిగిలినవి ఏమున్నాయి? అయోడిన్ ఉంది. ఇక్కడ అయోడిన్ ఇక్కడ 2 ఉన్నాయి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ లేవు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే 2 రాయాలి దీనికి ముందు. కాబట్టి 2I- gives rise to I2. కాబట్టి అయోడిన్లు బ్యాలెన్స్ చేసేసాం. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం. ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ తప్ప అంటే ఎక్సెప్ట్ హైడ్రోజన్ ఆక్సిజన్ అంటే మాంగనీస్. ఇక్కడ ఒకటే ఉంది, అక్కడే ఒకటే ఉంది. కాబట్టి ఆల్రెడీ బ్యాలెన్సింగ్లో ఉన్నాయి కాబట్టి ఈక్వేషన్ అలాగే రాసుకోవాలి. కాబట్టి ఏ రాయాలి? MnO4 gives rise to MnO2. MnO4 gives rise to MnO2. ఈక్వేషన్లో మాంగనీస్ ఆల్రెడీ బ్యాలెన్సింగ్ ఉన్నాయి కాబట్టి మనం అలాగే రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ పాయింట్కి వెళ్దాం. ఈ బ్యాలెన్సింగ్లో సెకండ్ పాయింట్ ఏంటంటే బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేయాలంటే బ్యాలెన్స్ ఆక్సిజన్ ఆటమ్స్. ఆక్సిజన్ ఆటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. ఆక్సిజన్ ఆటమ్స్ బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఆక్సిజన్స్ లేవు కదా, కాబట్టి దీన్ని అలాగే రాసుకోవాలి. ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయాల్సిన అవసరము లేదు, ఆక్సిజన్స్ లేవు కాబట్టి 2I- gives rise to I2 అలాగే రాసుకోవాలి. సో ఇక్కడ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, అటు సైడ్ 2 ఆక్సిజన్సే ఉన్నాయి. అంటే రైట్ సైడ్ 2
2 ఆక్సిజన్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి 2H2O కలపాలి. ఎక్కడైతే ఆక్సిజన్స్ తక్కువగా ఉంటాయో, ఏ సైడ్ తక్కువగా ఉంటాయో అటు సైడ్ H2O's ని యాడ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు, MnO4- అలాగే రాసుకుందాము, గివ్స్ రైస్ టు MnO2. ఎన్ని ఆక్సిజన్లు తక్కువగా ఉన్నాయి అటు సైడ్? 2 ఆక్సిజన్లు. ఇక్కడ 4 ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి, 2 తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి, 2H2Oని కలపాలి, 2 వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయాలి. కాబట్టి ఆక్సిజన్స్ని బ్యాలెన్స్ చేయాలంటే వాటర్ మాలిక్యూల్స్ని యాడ్ చేయడం ద్వారా బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగానే ఇప్పుడు థర్డ్ పాయింట్కి వెళ్దాం. బ్యాలెన్స్ హైడ్రోజన్ యాటమ్స్ ఇన్ బేసిక్ మీడియం. ఈ హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయడం మాత్రమే యాసిడ్ మీడియంకి బేసిక్ మీడియంకి మధ్య డిఫరెన్స్. మిగతా అన్ని కామన్గా ఉంటాయి. సేమ్ పాయింట్ ఇక్కడ కూడా రాద్దాము. బ్యాలెన్స్ హైడ్రోజన్ యాటమ్స్ ఇన్ బేసిక్ మీడియం. బేసిక్ మీడియంలో మనం హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయాలి. హైడ్రోజన్ యాటమ్స్ని బ్యాలెన్స్ చేయాలంటే అవి తక్కువగా ఉండే వైపు H2Oలు కలిపి అంతే సంఖ్యలో అవతలి వైపు OH-ని కలపాలి. మరి ఇప్పుడు ఒకసారి ఆ ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్లో హైడ్రోజన్లే లేవు కదా, కాబట్టి దీన్ని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే రాసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాము, ఈ ఈక్వేషన్ అలాగే రాసుకుందాం. ఏమది ఈక్వేషను, 2I- గివ్స్ రైస్ టు I2, అలాగే రాసుకున్నాం. మరి ఇంకా నెక్స్ట్ రైట్ సైడ్ ఉండే ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడేముంది, 4H2O ఉంది, 4 హైడ్రోజన్లు ఉన్నాయి, ఇటు సైడ్ లేవు. కాబట్టి ఇటు సైడ్ 4H2O యాడ్ చేసి 4H2Oస్ని యాడ్ చేసి అంతే సంఖ్యలో అవతల వైపు అంటే రైట్ సైడ్ 4OH- యాడ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ MnO4-, ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి MnO4-, ఏం చెప్పాను నేను, ఇటు సైడ్ 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇటు సైడ్ లేవు కాబట్టి 4H2Oలు కలపాలి ఫస్ట్. కాబట్టి లెఫ్ట్ సైడ్ 4H2Oల్ని కలపాలి. కాబట్టి ఏం చేద్దాము, 4H2O యాడ్ చేసి తరువాత ఇంకా రైట్ సైడ్ ఏముంది మనకి, రైట్ సైడ్ MnO2 + 2H2O, అది అలాగే రాసుకుందాం. MnO2 + 2H2O. ఇక్కడ 4H2O కలిపాం కాబట్టి 4OH- రైట్ సైడ్ కలపాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్లు తక్కువగా ఉండే వైపు ఎన్ని తక్కువగా ఉంటాయి అన్ని వాటర్ మాలిక్యూల్స్ కలిపి అంతే సంఖ్యలో అవతల వైపు OH- కలపాలి. ఇది హైడ్రోజన్లు బ్యాలెన్స్ చేసేటటువంటి పద్ధతి. హైడ్రోజన్లు బ్యాలెన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫోర్త్ పాయింట్, బ్యాలెన్స్ చార్జెస్ని బ్యాలెన్స్ చేయాలి. ఇంకా 2 పాయింట్స్ మాత్రం అనమాట, 5 పాయింట్స్లో బ్యాలెన్స్ అయిపోతాయి. చార్జెస్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి, అటు సైడ్ ఏమీ లేవు, మైనస్లని కలపడం ద్వారా బ్యాలెన్స్ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, మైనస్లు అంటే ఎలక్ట్రాన్స్ కలపాలి. 2I- గివ్స్ రైస్ టు I2 + 2E-. ఇక్కడ మైనస్లు ఉన్నాయి కాబట్టి అటు సైడ్ లేవు కాబట్టి 2 మైనస్లని కలిపాం. సేమ్ అదే విధంగానే ఇటు సైడ్ కూడా ఏం చేయాలంటే బ్యాలెన్స్ చార్జెస్ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కొద్దిగా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ 1 మైనస్ ఉంది, దీనికి ముందు ఏమీ లేదంటే 1 ఉందని 1 మైనస్, ఇక్కడ 4 మైనస్లు ఉన్నాయి. అంటే ఎన్ని మైనస్లు తక్కువ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 3 మైనస్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి 3 మైనస్లు ఇటు సైడ్ కలపాలి. కలుపుదాం, 3 కలుపుదాం. కాబట్టి ఏం చేయాలి, MnO4- + 4H2O + 3E- గివ్స్ రైస్ టు MnO2 + 2H2O + 4OH-. కాబట్టి ఇక్కడ మనం 3E- కలిపామన్నమాట. ఇంకా ఫైనల్ పాయింట్ ఏమంటే, మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అది 5th పాయింట్. ఏం చేయాలి, బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్
ఎలక్ట్రాన్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని బోత్ ఈక్వేషన్స్ లో కూడా బ్యాలెన్స్ చేయాలి. అంటే ఇక్కడ రెండు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అటు సైడ్ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 3తో ఈ మొత్తం ఈక్వేషన్ ని మల్టిప్లై చేయాలి. మొత్తం ఈక్వేషన్ ని 3తో మల్టిప్లై చేయాలి. మొత్తం ఈక్వేషన్ ని 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 3 2 just 6i minus gives rise to 3i2 plus 6e minus 3 2 6. 3తో మల్టిప్లై చేయాలి. సేమ్ అదే విధంగానే ఇక్కడ ఉండేటటువంటి ఈక్వేషన్ లో కూడా మన ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బ్యాలెన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేయాలి తెలుసా? ఎలక్ట్రాన్స్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఈ ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేయాలి. కాబట్టి 2MnO4 మైనస్ ప్లస్ 8 2 4 8 కాబట్టి 8H2O ప్లస్ 6E మైనస్ గివ్స్ రైజ్ టు 2MnO2 ప్లస్ 2 2 4H2O ప్లస్ 2 4 8OH మైనస్. ఈ విధంగా మొత్తం ఈక్వేషన్ ని 2తో మల్టిప్లై చేసేసాం. సో రెండు ఈక్వేషన్స్ ఇప్పుడు సపరేట్ గా బ్యాలెన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఫైనల్ గా ఈ టేబుల్ మనము క్లోజ్ చేస్తాం. 2 ఆఫ్ రియాక్షన్స్ ని బ్యాలెన్స్ చేసేసాం. ఇప్పుడు యాడ్ అబౌట్ 2 ఆఫ్ రియాక్షన్స్ అనేది ఫైనల్ పాయింట్, అది 5th పాయింట్. కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు మనము? 5th పాయింట్, యాడ్ అబౌవ్ 2 హాఫ్ రియాక్షన్స్. మళ్ళీ మనకి ఉన్నటువంటి రియాక్షన్స్ రెండింటినీ కూడా కలిపేయాలి, యాడ్ చేసేయాలి. ఎలా యాడ్ చేయాలి? యాడ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? దీనికి లెఫ్ట్ సైడ్ ఉండేది ఏంటి? 6i మైనస్. దీనికి లెఫ్ట్ సైడ్ ఉండేది, రియాక్టెంట్ సైడ్ ఉండేది ఈ 3. కాబట్టి వాటిని కలపాలి. ఎలా కలపాలి? 6i మైనస్ ప్లస్ ప్లస్ చేస్తే యాడ్ చేసినట్టే. నెక్స్ట్ ఏముంది? ఇటు సైడ్ ఏముందో చూద్దాం. ఇక్కడ ఏముంది? 2MnO4 మైనస్ ప్లస్ 8H2O. కాబట్టి ఎలా కలపాలి? 2MnO4 మైనస్ ప్లస్ 8H2O ప్లస్ ఇంకోటి కూడా ఉంది కదా, అదేంటది? 6E మైనస్. కాబట్టి ప్లస్ 6E మైనస్ గివ్స్ రైజ్ టు, నేను ఇక్కడ పెడతాను గివ్స్ రైజ్ టు. ఇప్పుడు రైట్ సైడ్ ఉండేటివి కలపాలి. ఏమున్నాయి రైట్ సైడ్ ఒకసారి చూద్దాం. 3i2 ప్లస్ 6e మైనస్ ఉంది దీంట్లో. కాబట్టి 3i2 ప్లస్ 6e మైనస్. ఇంకొక ఈక్వేషన్ ఏముందో చూద్దాం. ఇంకొక ఈక్వేషన్ ఏముంది? 2MnO2 ప్లస్ 4H2O ప్లస్ 8OH మైనస్. కాబట్టి ఏం కలపాలి ఇప్పుడు? 2MnO2 ప్లస్ 4H2O ప్లస్ 8OH మైనస్. ఇవి బోత్ సైడ్స్ కలిపేసాం. కలిపిన తర్వాత ఈక్వల్ గా ఉండే వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. ఏదేం క్యాన్సిల్ చేద్దాం ఇప్పుడు మనము? 6e మైనస్ క్యాన్సిల్. ఇప్పుడు మిగిలింది రాద్దామా? మిగిలింది ఏముంది? 6i మైనస్, ఆ పక్క ఏం లేదు కదా, ప్లస్ 2MnO4 మైనస్. ఇక్కడ 8H2 ఉంది, ఆ 4H2 ఇటు సైడ్ తెచ్చుకుందాం, మైనస్ 4H2 అవుతుంది. 8లో 4 పోతే ప్లస్ 4H2O అవుతుంది. గివ్స్ రైజ్ టు 3i2 ప్లస్ 2MnO2 ప్లస్ 8OH మైనస్. ఇదేంటో తెలుసా? బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. మీరు ఏదైనా చెక్ చేసుకోండి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. కాబట్టి ఇది బ్యాలెన్స్ చేసా ఇప్పుడు మనం. కాబట్టి ఏం రాయాలి? హెన్స్ ద ఈక్వేషన్ ఈజ్ బ్యాలెన్స్డ్. బేసిక్ మీడియంలో ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకున్నాం. ఒకసారి చెక్ చేద్దామా ఇది బ్యాలెన్సింగ్గా ఉందో లేదని? 6 ఐలు ఉన్నాయి, అయోడిన్లు 6 ఉన్నాయి, ఇటు సైడు 3 2 6 సరిపోయినాయి. నెక్స్ట్ మాంగనీసులు 2 ఉన్నాయి, ఇటు సైడు 2 ఉన్నాయి, సరిపోయింది. ఆక్సిజన్ 2 4 8, ఇక్కడ ఒక 4 12 ఉన్నాయి. అటు సైడు 2 2 4 ఒక 8 12 సరిపోయినాయి. హైడ్రోజన్లు 4 2 8 ఉన్నాయి, అటు సైడు 8 ఉన్నాయి, సరిపోయింది. చార్జెస్ 6 మైనస్ ఒక 2 మైనస్ 8 మైనస్, అటు సైడు 8 మైనస్, అన్ని బ్యాలెన్స్ అయినాయి.
కాబట్టి మనకి ఇచ్చిన ఈక్వేషన్ని ఈ విధంగా బ్యాలెన్స్ చేయొచ్చు.